హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై అయితే వేడి అన్నంలో కానీ లేదా చపాతీలో కానీ లేదా కొద్దిగా పప్పుచారు పెసరపప్పు చారు అలా చేసుకున్నప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 10 వెల్లుల్లి రేఖలు, ఒక 15 నుండి 20 వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కాస్త స్పైసీనెస్ తక్కువగా ఉండే ఎండుమిరపకాయలు ఉంటాయి, ఆవకాయ మిరపకాయలు అంటారు కదా, సో అవి తీసుకోవాలి. అవి లేకపోయినా పర్వాలేదు, మనం తాలింపులో వేసుకునే మిరపకాయలు తీసుకుని కొద్దిగా తక్కువ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తటి పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో చికెన్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటతో కలుపుకుంటూ ఈ చికెన్లో వాటర్ అంతా ఇనికిపోయి చికెన్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ పైకి తేలి చికెన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుని గరిటతో కలుపుకుంటూ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కొద్దిసేపటికి ఈ మసాలా పేస్ట్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మరొక 5 నిమిషాల పాటు ఎక్కడ అడుగంటు పోకుండా ఈ సాల్ట్ ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలి గ్రేవీ కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా స్పైసీగా ఉండే చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై అయితే పప్పుచారులోకి పెసరపప్పు చారులోకి చాలా బాగుంటుంది. చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.